హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ శిరీష భూమిరెడ్డి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. సో, ఈ వీడియో వచ్చేసి ఉగాది ఫెస్టివల్ ముందు రోజనమాట. ముందు రోజు నేను ఏమేం పనులు చేసుకున్నానో నా హడావిడంతా కూడా ఈ వీడియోలో అయితే చూపిస్తాను. సో, తప్పకుండా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అన్నట్టు చూసి వెళ్ళకుండా ఒక చిన్న లైక్ ఇయడం అయితే మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేసుకోనోళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని మరి చూడండి. ఇక్కడొచ్చేసి నేను గోల్డ్ షాప్‌కయితే వచ్చానండి. ఎందుకొచ్చాననేది కూడా చూపిస్తాను. ఫెస్టివల్ అంటేనే మనకు చాలా అంటే చాలా పెద్ద పండుగ కదండీ! ఉగాది అంటేనే ఇంట్లో హడావిడి మామూలుగా ఉండదు కదా! చాలా డేస్ నుంచి అనుకుంటున్నాను. ఫెస్టివల్ వస్తుంది అంటే నేను ముందు నుంచే కొంచెం కొంచెం పనులు ఇంట్లో క్లీనింగ్ అనేసి ఇవి తెచ్చుకోవాలి, అవి తెచ్చుకోవాలి. ఇంట్లోకి సంబంధించినవన్నీ కూడా నేనే మేనేజ్ చేసుకుంటాను కాబట్టి నాకు వీలు ఉన్నప్పుడల్లా కూడా అన్నీ తెచ్చుకుంటూ ఉన్నాను. ఫైనల్‌గా ఆ డే అయితే వచ్చేసింది. నాకస్సలు గుర్తు గూడా లేదు. ఉగాది ఫెస్టివల్ రోజు పళ్ళెం వేసుకుంటాం కదా! కలశం పెట్టుకొని దానికి సంబంధించి వెండి ప్లేటు, వెండి చెంబు అయితే ఉంది. అవి చూస్తే నల్లంగా అయిపోయాయి. ఇంక చేసేదేమీ లేక నా వల్ల కాదు ఇది తోమడము. చాలా టైమే పడుతుంది కదా అనేసి, తెలిసినోళ్ళే కదా అనేసి గోల్డ్ షాప్‌కయితే వెళ్ళేసి మెరుగు పెట్టిద్దాం అనుకోని రెస్టారెంట్‌కయితే వెళ్ళే టైంలో ఆఫ్టర్‌నూన్ అయితే ఆహ్, ఇచ్చి వెళ్ళాను. ఈవినింగ్ కల్లా రెడీ చేపిస్తారు కదా అనేసి అక్కడ పనులు కంప్లీట్ చేసుకొని ఈవినింగ్ టైంలో మళ్ళీ గోల్డ్ షాప్‌కయితే వెళ్ళాను. అవి కలెక్ట్ చేసుకుందాం అనేసి. సో, అవి చూపిస్తాను. నెక్స్ట్ ఇక్కడైతే వాళ్ళు కొత్తగా సిల్వర్ జ్యువెల్లరీ కూడా పెట్టారండి. సో, అదే నేనిక్కడ చూస్తూ ఉన్నాను. అక్కడ కూడా సిల్వర్ జ్యువెల్లరీ గూడా అంతా చూసేసి నాకు ఆల్‌మోస్ట్‌గా 2 అవర్స్ అయితే టైం పట్టిందక్కడ. ఫైనల్‌గా ఇప్పుడు 7:00 ఏమో అయింది. ఇంటికైతే వచ్చాను. వచ్చే దారిలో ఫుల్ ట్రాఫిక్ చూసారు కదా! ఫెస్టివల్ కాబట్టి ఫుల్ మాకు శివాలయం సెంటర్ అంటే సెంటర్ అండి. అక్కడే అన్నీ దొరుకుతాయి. అంటే మామిడాకులు కానివ్వచ్చు, పూజకు సంబంధించి ఫ్లవర్స్, ఫ్రూట్స్ అవన్నీ కూడా ఫుల్లు అక్కడే దొరుకుతాయి కాబట్టి అందరూ అక్కడే తీసుకుంటారు కాబట్టి ఫుల్లు ట్రాఫిక్ అయితే ఉంది. ఇంకా ఫైనల్‌గా ఎట్లో ఒకలా అయితే వచ్చేసాము. సో, వీడియో అయితే కంటిన్యూ అవుతుందండి. చూస్తూ ఉండండి. నేను ఏం తీసుకున్నాననేది మరొక వీడియోలో అయినా షేర్ చేస్తాను డీటెయిల్‌గా. ఇప్పుడు ఇంట్లో ఇవన్నీ కూడా నేను వీటినన్నింటిని ఇంకా అల్లుకొని, ఇంకా ఎక్కడెక్కడ సదురుకొని, మంచిగా ఇల్లంతా వాష్ చేసుకొని, ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచిగా కాఫీ తాగేసి, తర్వాత పనులైతే స్టార్ట్ చేస్తాను. సో, పిల్లలు కూడా పెట్టేసి, ఇంకా నెక్స్టు ఇంకా ఇల్లంతా కూడా మంచిగా సర్దేసి, మాపింగ్ అండ్ ఇల్లంతా క్లీన్ చేసేసుకొని ఫైనల్‌గా నైట్ పడుకున్నామనుకోండి. ఎర్లీ మార్నింగ్ లేసిన తర్వాత ఇంకా ఒక సైడ్ కుకింగ్ చేసుకుంటే, ఇంకొక సైడ్ పూజ రూమ్‌లో అయితే మనం చేసుకోవచ్చు కదా! సో, ఈరోజు ముందు రోజే మనం పటాలు క్లీన్ చేసేదని కూడా ఉండదు కదా! అమావాస్య అనేసి అంటున్నారు కదా! సో, రేపే పటాలనేది క్లీన్ చేసుకుంటానండి. సో, వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. చూస్తుండండి. ఏమేమి తీసుకొచ్చానో చూపిస్తాను. మార్నింగ్ నుంచి ఈవినింగ్ అయిపోయింది కదా! ఇంకా ఫుల్ ఎనర్జీ అంతా నాకు అయిపోయింది. ఇంకా తప్పదు. రేపు ఫెస్టివల్ ఉందంటే ముందు రోజు చేసుకోవాల్సిన పనులు కొన్ని ఉంటాయి కదా! అవన్నీ కూడా ఫినిష్ చేసుకుందాం. చూసేసేయండి. ఇక్కడొచ్చేసి నేను వస్తూనే మామిడాకులు అంటే గుమ్మానికి తోరణంగా కట్టుకోవాలి కదా! అవి ముందు రోజు మనం చేసుకుంటేనే మనకు మార్నింగ్ టైమ్‌లో హడావిడి ఉండదు. టైం అనేది సేవ్ అవుతుంది. అండ్ బంతిపూలు అంటాం కదా! అవి కూడా దండలాగా కూర్చుకోవాలి. సో, మాల ప్రిపేర్ చేసి మార్నింగ్ మనకు మెయిన్ డోర్‌కైతే వేయాలి కాబట్టి అలా అయితే తెచ్చుకున్నాను. ఇంక తర్వాత నాకు వస్తుంటే తులసి మాల కూడా కనిపించింది. అందుకనేసి తీసుకున్నాను. పూలు కూడా చాలా అంటే చాలా కాస్ట్‌లీ ఉన్నాయండి. ఫెస్టివల్ కదా! సో, నెక్స్ట్ వచ్చేసి విడి పూలు కూడా తీసుకున్నానన్నమాట. చామంతి పూలు. సో, అవి కూడా తీసుకున్నాను. వీటినన్నింటిని కూడా ఇప్పుడు ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టుకుందాము. అలాగే ఉంచేస్తే వాడి తగులుతాయి కదా! సో, అందుకనేసి ఫైనల్‌గా వచ్చేసి ఇంకా ఫ్రూట్సు అవి కూడా తెచ్చుకున్నానండి. బంతి పూలైతే, విడి పూలైతే కేజీ వచ్చేసి రూ. 100 అని అమ్ముతూ ఉన్నారు. సో, పెద్దావిడ కదా అనేసి నేను బార్గెయిన్ కూడా ఏమి అడగలేదు. మేబీ తగ్గించుకోవచ్చేమో, ఏమో తను చూస్తే పెద్దావిడలాగా ఉంది. ఇంకా సరేలే అనేసి ఇంకా కేజీ 100 అని అంటే సరేలే అనేసి రూ. 100 అయితే ఇచ్చేసాను. ఇక్కడ అవన్నీ కూడా ఫ్రిడ్జ్‌లో అయితే స్టోర్ చేసుకుంటూ ఉన్నానండి. ఈ బంతి పూలు, విడి పూల కన్నా మనకు మాలలుగా కూడా అమ్ముతూ ఉన్నారు. అవి వచ్చేసి చాలా అంటే చాలా కాస్ట్ అండి. నాకెప్పుడూ కూడా తెలిసి అంత డబ్బులు పెట్టడం ఇష్టం ఉండదు కాబట్టి, ఇలా విడి పూలే తెచ్చుకొని నైట్ టైమ్‌లో ఇలా దండలాగా అయితే నేను కుచ్చుకుంటానన్నమాట.
ఫైనల్‌గా మెరుగు పెట్టించుకొనొచ్చిన తర్వాత సిల్వర్ ఐటెమ్స్ ఎలా తళతళ మెరుస్తున్నాయో మీరే చూడండి. మనం ఇంట్లో ఎంత లిక్విడ్ వేసి ఎంత రుద్దినా కూడా ఎంత మంచిగా రావనుకుంటాను. సో, చూసారు కదా! ఎంత మిలమిల మెరిసిపోతూ ఉన్నాయో. మీరనుకోవచ్చు సిల్వర్ అనేది అరిగిపోతుంది కదా అనేసి. ఇంక తప్పదండి, ఒక్కొక్కసారి మరీ బ్లాక్‌గా అయిపోయాయి. సో, వాటిని తోమినా గూడా ఇంత మంచిగా అయితే రావు కదా! మనకు బాగా ఇలా ఉంటేనే చాలా బాగా అనిపిస్తుంది. దేవుడి రూమ్ అంతా కూడా మంచి కళగా అనిపిస్తుంది. ఇంత వైట్‌గా అయితే రావు కదండీ! పసుపు, కుంకుమ వేసుకునే బౌలు అండ్ చిన్నది చూపించాను కదండీ! అందులో నేను గంధం వేసుకొని పెట్టుకుంటాను. ఎందుకనో గంధం పెట్టుకున్న వాటిలో అయితే నల్లగా అయిపోతుంది. అది ఎంత తోమినా గూడా రాదు. నేనైతే వాళ్ళని అడిగేసాననమాట, ఎందుకిలా అవుతున్నాయి అనేసి. అది ఎందుకో ఏమో అండి. గంధం పెట్టుకొని గంధంలో రోజ్ వాటర్ కానీ అలా పెట్టుకుంటాం కదా! అది బ్లాక్‌గా అయిపోతుంది. ఎంత తోమినా కూడా తెల్లగనేదే రాదు. సో, ఇప్పుడు వాళ్ళు పాలిష్ పెట్టినా కూడా కొంచెం అలానే ఉంది. మీరు ఆహ్, క్లియర్‌గా చూస్తే లోపల ఇచ్చేసి ఇంకా చెంబు, ఇంకా గ్లాసు, నేను డైలీ వాడే గ్లాసు అవి కూడా ఇచ్చాను. ఇంకా డైలీ పెట్టుకునే ప్రమిదలు అవన్నీ కూడా రోజు క్లీన్ చేసుకుంటా ఉంటాం కాబట్టి అవి మంచిగానే ఉంటాయి. నేను క్లీన్ అయితే చేసుకుంటాను. ఏ రోజుకి ఆ రోజుది క్లీన్ చేసుకుంటాను కాబట్టి అంత ఒత్తిడి ఉండదనమాట అవి. ఇవి ఎలా అంటే మనము వాడకుండా పక్కన పెట్టేసుంటాం కాబట్టి అలా బ్లాక్‌గా అయిపోయాయి. వాటిని తోమాలంటే చాలా టైమే పడుతుంది. మనం తోమినా ఇంత తెల్లగా అయితే రావనుకుంటాను. సో, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూపిస్తున్న ప్రసాదం పెట్టుకునేదానికి ఒక బౌల్ అయితే తీసుకున్నానండి. ఇది ఎందుకు తీసుకున్నా అంటే ఆల్రెడీ ఉన్నాయన్నమాట. సో, అది నాకు అస్సలు కనిపించడం లేదు. ఇంట్లో ఎక్కడ పెట్టానో ఏమో అసలు ఈ టెన్షన్‌లో ఎందుకులే అనేసి ఇంట్లో ఇంతకుముందు ఏదో ఫంక్షన్‌లకు ఒక చిన్న వెండి గిన్నెలైతే వచ్చినాయండి. సో, అవి చూస్తే చాలా అంటే చాలా బ్లాక్‌గా అయిపోయాయి. చాలా చిన్నగా ఉన్నాయి. వాటిని మనం ఏ దానికి యూజ్ చేయలేమనమాట. అంత చిన్నగా ఉన్నాయి. అంత చిన్న కప్పులలో ప్రసాదాలు అందుకు పెట్టలేం కదా! అందుకనేసి ఎలాగో వాడలేదు కదా! నల్లగా గూడా అయిపోయాయి కదా! వాటిని మనం మెరుగు పెట్టించినా గూడా వేటికి నాకైతే యూజ్ కావు. సో, అందుకనేసి ఆ 2 కప్స్ వచ్చేసి 5000 అయితే పడ్డాయండి. సో, ఆ 2 కప్స్ చిన్నటివి ఇచ్చేసి, ఇలా ఒక పెద్ద కప్పే తీసుకున్నాను. ప్రసాదం పెట్టుకునేదానికి బాగుంటుంది కదా అనేసి 5000 అయితే అయి పడ్డాయి. నాకు ఎక్స్‌ట్రాగా 5000 పడింది. అంటే మొత్తం ఆ చిన్న వెండి కప్పు ఇప్పుడు సిల్వర్ రేట్ చాలానే ఉంది కదండీ! అందుకనేసి ఆ చిన్న బౌల్ అయినా కూడా నాకు 10,000 అయితే పడింది. సో, అనుకోకుండానే ఇలా ఉగాదికి నాకు ఖర్చయితే అయిపోయిందండి. మా హస్బెండ్ అయితే షాపింగ్‌కనేసి ఇప్పటికి గూడా నాకు డబ్బులివ్వలేదు. ఇస్తానులే నీ దగ్గరుంటే పెట్టుకో అని చెప్పాడు. నేను కూడా ఉన్నప్పుడే తీసుకుంటాను తప్ప నాకు కావాలి అనేసి అయితే బలవంతం చెయ్యను. అందుకనేసి ఇంకా శారీస్ అవన్నీ కూడా ఇంతకు ముందే తీసుకున్నాను కాబట్టి, ఈసారి ఏమిటంటే ఇలా వీటికే పెట్టుకోవాలనే ఉద్దేశ్యంతోని ఎక్కువ కాస్ట్ అయితే పెట్టలేదండి. నేను ఎప్పుడు ఇయర్ ఇయర్ ఉగాదికి బట్టలు పెట్టుకున్నా గూడా మంచి పట్టు చీర అయితే తీసుకుంటాను. ఎందుకంటే ఆ పట్టు చీరను మా మ్యారేజ్ డే ఉంటుంది కాబట్టి తర్వాత వాటికైతే మ్యారేజ్ డే రోజు యూజ్ అవుతుంది కదా అనేసి అలా పెట్టుకునేదాన్ని. నా పెళ్ళైనప్పటి నుంచి కూడా అదే ఫాలో అవుతాను. ఉగాది ఫెస్టివల్‌కు మంచి పట్టు చీర అయితే దేవుడి దగ్గర పెట్టుకొని, ఆ పట్టు చీరని నేను మ్యారేజ్ డేకైతే స్టిచ్చింగ్ చేపించుకొని కట్టుకుంటాననమాట. ఇంక ఈసారి అయితే అలా చెయ్యలేదు. ఎందుకంటే పిల్లోళ్ళు పెద్దోళ్ళయిపోయారు. వాళ్ళకు బయట లక్షలు ఖర్చవుతుంది. అండ్ నాకు ఇంట్లో కూడా కొంచెం డబ్బులు అనుకోకుండా ఇలా వెండి గిన్నెకు కానివ్వచ్చు, అండ్ ఇంకొక సిల్వర్ జ్యువెల్లరీ కూడా తీసుకున్నాను. ఆల్రెడీ మీరు చూసే ఉంటారు. దాని కాస్టు, దాన్ని క్లియర్‌గా కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇలా నాకు అనుకోకుండా ఖర్చు పడింది కాబట్టి, అక్కడ ఖర్చు పెట్టాను కాబట్టి, ఇక్కడ శారీకైతే తీసుకోలేదు. ఇంకా నాకు 2 మంత్స్ అయితే టైం ఉందిలెండి. నెక్స్ట్ వచ్చేసి ఇండ్లు అయితే చూసారు కదా! ఎంత దారుణంగా ఉందో. పిల్లలు గూడా వచ్చేసారు. అందుకే ఇక్కడ బ్యాగులు అక్కడైతే ఉండాయి. సో, వాటినన్నింటిని కూడా తీసేయాలి. వాళ్ళ బట్టలేమన్నా తెచ్చింటే ఆల్రెడీ మీరు చూసే ఉంటారు. చూసారు కదా! ఇక్కడైతే నానబెట్టేసాను. ఈరోజు అసలు కుదరలేదు. ఇంక నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగే లేచేసి ఇంక ఈ బట్టలు గూడా వాష్ చేసేయాలి. సో, నాకు మార్నింగ్ చాలా పని అయితే ఉంది. చూడాలి. ఇక్కడ చెట్లు ఎందుకు బయట పెట్టానంటే ఫుల్లు వర్షం పడింది. అదేంటోనండి ఎప్పుడే గాని పడదు ఉగాది టైంలో. ఫుల్ ఎండల కాలం కాబట్టి అసలు వర్షం పడదు ఈ టైంలో. ఎందుకుగా పడిందేమో ఉన్నట్టుండి చాలా అంటే చాలా వర్షమే పడింది. సో, అందుకనేసి వీటిని బయట పెట్టాను. ఇప్పుడు ఇంట్లో పనులంతా కంప్లీట్ చేసేసుకొని మళ్ళీ మొక్కలన్నీ కూడా ఎక్కడెక్కడైతే పెట్టాలి. ఇంక మాలలు కట్టేశాను. తోరణం కూడా రెడీ చేసుకున్నాను. ఫైనల్‌గా ఇల్లంతా కూడా క్లీన్ చేసేసుకొని మంచిగా అయితే పడుకుంటాను. ఎంత అవుతుందో ఏమో ఈరోజు టైము. సో, ఈరోజు బ్లాగ్ అయితే ఇంతేనండి. నచ్చితే మీకు ఉపయోగపడితే ఒక చిన్న లైక్